ఈరోజు వినాయక చవితి సందర్భంగా నగరం అంతా కూడా ఒక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గల్లీ గల్లీలో కూడా మనకు వినాయకుడే దర్శనం ఇస్తున్నాడు. ఎక్కడ చూసినా కానీ ఒక పండగ వాతావరణమే కనిపిస్తుంది. మొత్తం కూడా వినాయకుని నామస్మరణతోనే నగరం అంతా కూడా మారిమోగిపోతుంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే వినాయక చవితి అందరికీ ఎంతో ఇష్టమైన వినాయకుని పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా ఆయన ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈరోజే గల్లీ గల్లీలో ఉన్న వినాయకుడు అంతా కూడా తొలి పూజలు అందుకున్నాడు. ప్రస్తుతం మనము ఇక్కడ అంటే ముఖ్యంగా పిల్లలకైతే ఈ పండుగ చాలా ఇష్టమైందని చెప్పుకోవచ్చు. పెద్దవాళ్ళకంటే ముఖ్యంగా పిల్లలే ఎక్కువగా సందడి చేస్తారు. ఈ పండుగకి ఎక్కువగా ఈ పండుగని వాళ్ళే ఎక్కువ ఇష్టపడతారు. అయితే ఇక్కడ మనతో పాటు అయితే కొంతమంది పిల్లలు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. వినాయక చవితి ఎందుకు నీకు ఎంత ఇష్టం చెప్పు? వినాయక చవితి అంటే అందరికీ మాకు చాలా ఇష్టం. ఎందుకంటే మొత్తం ప్రతిరోజు మంచిగా పూజ చేసుకుంటూ ఆడుతూ పాడుతూ చేసుకుంటూ సందర్భాలు చేస్తుంటూ రోజు ప్రసాదాలు తినుకుంటూ మంచిగా ఉంటాము. నిమజ్జనం రోజు కొంచెం అలా బాధిస్తుంది. మళ్ళీ ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాము వినాయక చవితి కానీ అండ్ మాకు చాలా బాగా అనిపిస్తుంది. వినాయక చవితి అంటే మాకు చాలా ఇష్టం. నువ్వు చెప్పు బాబు, నీకు వినాయక చవితి పండుగ ఎలా అనిపిస్తుంది? నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టం. 9 రోజులు చాలా బాగా పూజ చేసి ఎక్కడ చూసినా కానీ ఒక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇంకా మనతో మాట్లాడడానికి అయితే ఇంకొంతమంది పిల్లలు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. బాబు, నీకు వినాయక చవితి పండుగ ఎలా అనిపిస్తుంది? ప్రతిసారి బాగుంటుంది. మేము చాలాసార్లు చూస్తాము వినాయకుడిని. అయితే ప్రతి సంవత్సరము 12 రోజులకు చూస్తారు. కానీ ఈ సంవత్సరం అయితే 9 రోజులకు తీస్తున్నారు. గ్రహణం వస్తుందండి. మనము ఈ వినాయకుడిని కనుక పూజిస్తే, భక్తి శ్రద్ధలతో కనుక పూజిస్తే ఎలాంటి అడ్డంకులు ఉన్నా తొలగిపోతాయని, మనం తలపెట్టిన ఏ కార్యమైనా కానీ ఇబ్బందులు లేకుండా, ఆటంకాలు జరగకుండా సవ్యంగా జరుగుతాయని భక్తుల నమ్మకం. అందుకే అంటే వినాయకునికి ఉన్న శక్తులు అలాంటివి అని మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకే ఏ పండగ అంటే ఏ పూజ చేసినా, ఎన్ని నోములు ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా దానికి ముందు ఖచ్చితంగా మనము వినాయకుడిని పూజిస్తాము. ఆయనకి పూజలు చేసిన తర్వాతనే ఇంకా ఏ దేవునైనా మనము పూజిస్తామని మన పురాణాలు కూడా చెప్తున్నాయి.